ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, వీడియోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సింగిల్ మదర్, సింగిల్ మామ్, సింగిల్ పేరెంట్. అదేంటో కానీ సింగిల్ ఫాదర్ అనేది తక్కువ ఉంటుందేమో అమ్మ. సింగిల్ మదర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తల్లి కష్టాలు నిజంగా వర్ణనాతీతం. అవును. ఒక బాధ వస్తే అడిగే నాదుడు ఉండడు. ఒక రోగం వస్తే అది తగ్గిందా, నీకు ఏమైనా మందులు కావాలా అని అడిగేవారు తక్కువ. నువ్వు తిన్నావా తినలేదా అని అడిగేవారు. అన్ని భరిస్తూ పిల్లల్ని పెంచడం అనేది పెద్ద టాస్క్. అమ్మా నాన్న కలిసి పిల్లల్ని పెంచడమే కష్టం. అది కరెక్ట్. అలాంటిది ఒక తల్లి అంతగా పెంచిన ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, రాబంధువులు, ఈ స్నేహితులు, వీళ్ళ రూపంలోనే వీళ్ళు ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. బాణాలలాగా గుచ్చుతూనే ఉంటారు. చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ గా అయిపోతున్నారు. కొంతమంది పాపం తట్టుకోలేకపోతూ ఉంటారు. సో ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? నిజంగా చెప్తున్నాను, నిన్ననే కాల్ వచ్చిందమ్మా. ఒక సింగిల్ పేరెంట్ ఫోన్ చేసి, అమ్మా నేను బిడ్డ ఉంది, భర్త తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు, నా కన్న తల్లే నన్ను నరక యాతన పెట్టిస్తుంది, ఏం చెయ్యాలి? కన్న తల్లి ఎవరో కాదు, నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నానమ్మా, నేను చేసింది తప్పు, అతను ఒక బిడ్డనిచ్చి వదిలేశాడు అని. మళ్ళీ చదువుకోని అమ్మాయి కాదు, ఎంబీఏ చేసింది, చదువుకున్న అమ్మాయి, ఎంత 32 ఏళ్ళు. ఇలాంటి వాళ్ళు కొల్లలు అన్నారు. ఆఖరికి ఒక మాట నిందిరా తల్లి, చనిపోవాలనుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్పాను, నీకు తల్లి ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు అని నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నావే, నీ బిడ్డ నీకు ఉంది, ఆ చంటి బిడ్డ తనే నిర్ణయం తీసుకోవాలి. ఆ బిడ్డను అనాథం చేస్తున్నావా, నీ తల్లి ఇది అని. అలా నీ బిడ్డను చూసి మన భూమి మీద తెచ్చి ఆ బిడ్డ ఏమన్నా వస్తాననిందా అమ్మ? నన్ను కను తల్లి అని అనిందా? మనమే కదా తెచ్చాము, మనం ప్రేమించి పెళ్లి చేసుకుని తెచ్చాము, నా భర్త వదిలేసి, ఇవన్నీ కారణాలు కాదు. ఒక్కసారి బిడ్డ వచ్చింది, మనం వచ్చాము, మన జన్మనిచ్చాము ఒక బిడ్డని. ఒక చిన్న మొక్క నాటితేనే అది ఏదైనా అవుతే నీళ్లు పోసి నారు పోసి దానికి అన్నీ చేస్తామే. మనం 9 మాసాలు పోసిన ఆ బిడ్డకి జీవితాన్ని చూపించాల్సినదే తల్లి బాధ్యత. కానీ ఇక్కడ ఒక అండర్లైన్ చేయాలి, ఆ తల్లి అంత నిర్ణయానికి తీసుకోవడానికి కారణం ఎవరు? సొసైటీ. అంతగా ఆ తల్లి ఎన్నిటిని ఎదుర్కోగలదు? సరే, కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం అన్నీ చెప్తాం, కూర్చున్నట్టు ఎవరిని నేను కూడా బ్రహ్మాండంగా చెప్తుంటా, ఇలా ఉండాలి, ధైర్యము అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎదుర్కోవాలని. కానీ ఆ నొప్పి వచ్చినప్పుడు ఆ పడేది ఆ తల్లి. అంటే అందరినీ చెప్పనమ్మా, నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చేస్తారనే కాదు. భార్య చనిపోయిన 10వ రోజుకే ఆ తోడు కావాలని ఇంట్లో వాళ్ళే పెళ్లి చేస్తారు. అదే ఆడపిల్లకి సరే ధైర్యం చేసి ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది, మార్పు వచ్చి 2వ పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఎంతవరకు ఉంటున్నారు? అలా ధైర్యం చేసినా ఆడపిల్లలు సుఖపడట్లేదు తల్లి. లేదు సరే అవన్నీ వద్దు, నా జీవితం నేను అంటే బయట ఉద్యోగాన్ని ఇస్తే చూపులు ఎలా ఉంటున్నాయి? కరెక్ట్. అంతెందుకమ్మా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్దవాళ్ళం, ఒక వయసు వచ్చింది, పిల్లలంతా ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నారు, ఒక వయసు వచ్చి సింగిల్గా ఉంటే గబుక్కున ఒక ఫంక్షన్కి వెళ్తే నువ్వేం వచ్చేస్తావు హాయిగా, నీకు పిచ్చా పిల్ల బాధ్యతలా ఏముంది నీకు, నువ్వేమనుకుంటే అది చేసుకుని వచ్చేస్తావు అనేది. అది ఉన్నారమ్మా ఈరోజు కూడా. నేను విన్నదే ఉన్నదే చెప్తున్నాను తల్లి. అలా డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తారు. పోనీ రాలేదనుకో, ఏముందని నీకు ఇంట్లో రాజకార్యం, అంతలా ఫంక్షన్ కూడా రాలేక ఏంటి అంటే ఆ మాట అనకూడదు, కొన్ని వర్డ్స్. నువ్వు చేసే ఏం పని, రావచ్చు కదా ఫంక్షన్కి. అది మరి రాకపోయినా అనేది ఈ నాలుకి నరలేకి, ఇది అనేది వీళ్ళేమే, మనమే, అదనేది వీళ్ళే. మరి అటువంటప్పుడు ఆ సింగిల్ పేరెంట్ ఏం చేస్తాం? కానీ నేను చెప్పేది ఏంటంటే, అన్నీ సవ్యంగా ఉండి చేసేది గొప్ప కాదు. ఛాలెంజ్గా తీసుకోవాలి, లైఫ్ని ప్రాబ్లంగా తీసుకోకూడదు. ప్రతి కష్టాన్ని కష్టంగా చూడద్దు. నీ తల్లి అలా ప్రవర్తిస్తుంది అంటే నీకు అనేక స్కిల్ ఉంటాయి, తెలుసుకో.
ఈ అంటారు సరే నువ్వు ఏదో నిర్ణయం తీసుకుంటావు, మానేస్తారా? వాళ్ళు ఏమైనా నోరు ఆగిపోతుందా? ఆగదు. నువ్వు వదిలేస్తే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఎంతమంది నోర్లు ఎంతమందిని? నీ ఆత్మస్థైర్యం, నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఏమీ తప్పు చేయలేదు, నేను నిప్పు, నా దగ్గరకు వస్తే కాలిపోతాడన్నట్టు ఉండాలి. అది నీ యాటిట్యూడ్. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. కష్టం వస్తుంది, రాకపోతే కదా ప్రాబ్లము. కష్టం రానప్పుడే ప్రాబ్లము. అదేంటో తెలియదు, దానికి అలవాటు పడలేము, దాంతో పోరాడలేము. తెలియాలి కదా. అది వచ్చినప్పుడు ఈ మాట అన్నారు, ఓకే అనని. ఆవిడకేదో ప్రాబ్లము. ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్, హాస్పిటల్ ఎందుకు ఇంట్లోనే ఒక మూలలో ఒక పేషెంట్ ఉన్నారు అనుకో, ఏం చేస్తాము? మంచం మీద పడి ఉంటే సింపతి చూపిస్తాం. అయ్యో ఆమెకి ఆ జబ్బుతో ఉంది, అందుకే లేవలేకపోతుంది, అందుకే తినలేకపోతుంది, జీర్ణశక్తి లేదని సింపతి. ఇలా మాట్లాడే వాళ్ళని కూడా మనం సింపతి చూపించాలి. వాళ్ళకి ఆ రోగము, వాళ్ళకి ఆ జబ్బు, అది ఇతరులు అనే జబ్బు ఒక జబ్బు. ఇప్పుడు బీపీ, షుగరు, థైరాయిడ్ ఎలా ఉందో ఇది ఎక్కువైపోయిందమ్మా. ఈ జబ్బు దట్టు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు. అసలు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువు అంటాం. ఎందుకమ్మా? మగవాళ్ళ దగ్గర ప్రాబ్లం రాదు, అసలు రాదు, వస్తుంది. బయట పెట్టుకోరా? వాళ్ళు బయట పడరు. మన కోతిపుండు బ్రహ్మరాక్షి అన్నట్టు పెద్దగా భూతద్దంతా పెట్టి చూపించేస్తాం. ఏదైనా పెద్దది. ఎందుకు? ఇంట్లో నేను మా వారే ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలే ఉన్నాం, కోడలు కొడుకు అందరూ ఒక ఫ్యామిలీని ఉంటారు. భర్త కూడా ఆఫీస్లో చేసి కష్టపడి వస్తాడు, ఆయనకి ఎన్నో ఉంటాయి. ఏ కష్టాన్ని ఇంటికి తీసుకొచ్చినా కూడా చెప్పడు, నేను ఇంత కష్టపడ్డాను, చేశాను. పొద్దున్న నుంచి ఈ పిల్లలతో చచ్చిపోతున్నానండి, వంటలు చేయలేక, నా వల్ల కాదు, నేను ఇది అది అని నోరు బయట వేసుకునేది ఆడవాళ్ళమే. అంతే. ఎందుకు? సింపతి కోరుతాం. మగవాడు సింపతి కోరడు. సింపతి చూపిస్తే దూరం వెళ్ళిపోతాడు. ఇష్టపడ్డాము. అదే, నువ్వు ఎక్కడైనా గమనించండి. నాకు ఇప్పుడు ఏదన్నా, ఏమండి మీ కాళ్ళు బాగాలేదు, ఏదో నొప్ప, నేను బ్రహ్మాండం ఉన్నాడు. మనం ఏంటంటే నేను కుంటుతున్నావు కూడా అన్నా కూడా వాళ్ళు గమనించదు. ఏంటంటే వాడు కళ్ళు లేదా బుద్ధి అంటే సింపతి. ఆడవాళ్ళ సింపతి కోరకూడదు. అసలు యాక్చువల్గా శక్తి స్వరూపుడు అమ్మా. ఇవన్నీ మనకి మాటల్లోనే, చేతలు వచ్చేసరికి ఢీలా పడి. నిజంగా మీరు అన్నట్టు సింగిల్ మదర్ అనేది ఒక ఛాలెంజ్. నిజంగా మీరు అన్నీ ఉండి చేయడం ఒకెత్తు, ఏం లేకుండా ఒక్కరే పోరాడడం అన్నిటితో అంటే దాన్ని చాలా ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి అనేవాళ్ళు అంటుంటారు. సరే నాకు చదువుకున్నాను, చదువు లేదు, చదువు లేని వాడు ఏం చేయాలి? ఎన్నో ఉన్నాయండి. టైలరింగ్ నేర్చుకోవచ్చు, టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఇప్పుడు మేకప్ అసలు లేనిది లేదమ్మా. నువ్వు బతకాలి అన్న ఆశ నీకుండి, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఏమైనా చెయ్యాలి. నేనెందుకు చావాలి? అది చెయ్యాలి. చావాలి కాదు, చెయ్యాలి. నేను చేసి చూపిస్తాను. చచ్చి సాధించేది ఏం లేదు, బ్రతికి సాధించి చూపిస్తు. నిన్ను అన్న వాళ్ళ ముందే నువ్వేంటో చూపించి వాళ్ళకి జ్ఞానం తెప్పించు. నువ్వు చేస్తే 2 రోజులు చేస్తారు, పోయింది. నిన్ను గురించి 3వ రోజు కూడా చదువుకోరు. నువ్వేంటి అటు పైకి పోవు, ఇక్కడ కింద పోవు, మధ్యలో అది అమ్మా. అది చాలా చాలా ఈ మధ్య వింటున్నాను తల్లి. భగవంతుడా బుద్ధి ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, కానీ ఆ నిర్ణయం ఏం తీసుకుంటాడు అది చేతకాని. సో నిజంగా అండి, బతికి చూపించాలి, చచ్చి కాదు, బ్రతకాలి. థ్యాంక్ యూ.